నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. శ్రీరాముడు సంకీర్తన ప్రియుడు. నిజంగా ఇవాళ మన గజల్ శ్రీనివాసరావు గారు రాసిన పాట, అందరం శ్రీరామ అంటేనే మన జన్మ ధన్యమవుతుంది అనుకుంటాం. అలాంటిది శ్రీనివాసరావు గారు రాసిన పాట వింటే మన మనస్సులు ప్రతి ఒక్కరి మనసు ఖచ్చితంగా కదులుతుందనమాట. అంటే మనలో ఒక ఊపు వస్తుంది. ఆ రామ మందిరానికి సంబంధించిన మనలో అందరిలో కూడా అదో రకమైన కదలిక మొదలవుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన పాటను రాశారు ఇవాళ ఆయనతో పాటు మనం ఉన్న మాట్లాడదాం. నమస్తే సార్. అసలు చాలా చక్కగా ఉంది ఆ పాట వినడానికి. అంటే నిజంగా రామమందిరం నిర్మాణం అవుతుంటే ఎంత ఆనందం కలిగిందో, ఈ పాట వింటుంటే కూడా మాలో అంతకంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది సార్. అంత చక్కగా రాశారు ఇవాళ ఆ పాట. ఫస్ట్ మన ఇంటర్వ్యూ అన్నిటికంటే ముందు పాటతో మొదలు పెడతాం. ముఖ్యంగా మీరు రామమందిరం ప్రారంభోత్సవ సందర్భంగా రాజ్ టీవీ, రాజ్ న్యూస్ ప్రత్యేకించి ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈ రామ మందిరం గురించి ప్రచారం చేయాలనేటువంటి సదుద్దేశం మీకు కలగడం వల్ల నేను సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్గా గజల్ శ్రీనివాస్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక తపఫలం, ఒక పుణ్యఫలం, కామఫలం వల్ల వచ్చినటువంటి స్థలం కాదది. ఒక కోరిక వల్ల, ఒక అనురాగం వల్ల వచ్చింది కాదది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీదకి యజ్ఞం చేస్తే ఉద్భవించినటువంటి వాడి పుత్రకామేష్టి ద్వారా. అది మామూలు స్థలం కాదది. ఆ స్థలాన్ని దర్శిస్తే చాలు మన జన్మ ధన్యమైపోతుంది. మన శ్రీరామ నామము రామ, శ్రీరామ శ్రీరామ అని ప్రతిరోజు ఈ భారతదేశంలో కాదు విశ్వమంతా కూడా రామ 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 అంటుంటారు. సాక్షాత్తు పరమశివుడే ఎంతో ఇష్టపడేటువంటి నామం శ్రీరామ నామం. ఆ శ్రీరామ నామం అనేది ఎంత గొప్పదంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. కొన్ని వేల 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 మంత్రాల యొక్క సమానమే శ్రీరామ అన్న పదం. ఆ శ్రీరామనామం ఎంత గొప్పదంటే, ఉదయాన లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్. ఉదయాన లేవగానే, నా కళ్ళు తెరవగానే, అరచేతిలోన శ్రీరామ్. నోరార మనసు పలితే తొలి నామమేమిటంటే, పెదవంచు పైన శ్రీరామ్, నా గుండెలోన శ్రీరామ్, నర నరములోన శ్రీరామ్, నా శ్వాసలోన శ్రీరామ్, అణువణువులోన శ్రీరామ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. ఆదర్శమైన జననం. ఎంత గొప్ప జన్మ అంటే అయింది. ఆదర్శం, ఆదర్శమైన జీవితం, మనలాంటి జీవితం కాదు అది. ఆదర్శమైన జననం, ఆనంద దివ్య భరితం, ఆరాధ్యమైన చరితం శ్రీరామ్. ఆ జాతి పితకు మార్గం, తుదిలేని మేటి దుర్గం, ఆ నామ జపమే స్వర్గం శ్రీరామ్. ప్రతి బాధలోన శ్రీరామ్, ప్రతి సుఖములోన శ్రీరామ్, ప్రతి నవ్వులోన శ్రీరామ్, కన్నీటిలోన శ్రీరామ్. నా జాతి నాడి శ్రీరామ్, నా జాతి గరిమ శ్రీరామ్, నా జాతి విల్లు శ్రీరామ్, నా జాతి ఉనికి శ్రీరామ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. చాలా చక్కగా మీరు రాసిన వాటిలో నిజంగా ఆదర్శవంతుడు అంటే ఆదర్శనీయమైన జననమైన ప్రతిదా ఆదర్శం అనే మాటకే అర్థం శ్రీరాముడిగా తీసుకుంటాం మనం. అలాంటి లిరిక్స్ ఇవాళ ప్రతి 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 లైన్లోనూ కనిపిస్తున్నాయి మీ పాటలో. ఒక్కసారి లిరిక్స్ గురించి మాట్లాడదాం సార్. బేసిక్గా అంటే అందులోని ప్రతి రాముడు మన జీవితంలో భాగం. ఎలాగైతే హనుమంతుడు పూర్తిగా శరణాగతి పొంది సర్వము ఆయనే అనుకుని ఇవాళ చిరంజీవి కాగలిగాడు. ఈరోజు ప్రతి మనిషి ఉదయం లేవగానే ఇలా అనుకుని ఇలా తీసి అరచేతి తీసి శ్రీరామ్ అని రాసుకుంటారు. ఇది ప్రతి పల్లెలో ఒక సాంప్రదాయం.
రాముడు ప్రతి నడకలు, ప్రతి నడవడికలు ఆయన ఒక ఆదర్శం. మన అందరి మానవాళికి కూడా ఒక ఆభరణం. ఇవాళ రామ మందిరం నిర్మాణంలో 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇవాళ బాలరాముడు వచ్చేసాడు, అయోధ్య చేరుకున్నాడు. రేపు ఉదయం ఆయన ఆ గుడిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని ఎంతో మంది మహానుభావులు అలా ఈ దృశ్యం చూడాలని ఎంతో మంది మహాలు చూడకుండానే వెళ్ళిపోయారు. ఎంతో మంది కరసేవకులు చనిపోయినారు. ఎన్ని ఎదురు చూపులో కన్నులెంతలెంత కాయలాయను. ఇవాళ రామ మందిర నిర్మాణం జరిగి రాముడు బాలరాముడు అందులో ప్రవేశిస్తున్నాడు అంటే ఆ సమయంలో మనం జీవించి ఉన్నాము అంటే ఏ గత జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే మనం ఈ రోజు బతుకున్నాము, ఈ దృశ్యం చూడగలుగుతున్నాము అంటే ఎన్ని ఎదురు చూపులు కన్నులెంతలెంత కాయలాయను. తుదకు సాక్షాత్కరించుచుంటివా రామా నేడిట్లయోధ్యలోన భారత ధరిత్రి పుణ్యంబులేరుకొనెను పుణ్యంబులేరుకొనెను. శబరి వేద భూమినిను స్వాగతించే కలలు ఫలింపగా ప్రతిముఖము రామ మందిరమౌచు ముదించే. మలుపు తిరిగే రామా మలుపు తిరిగే రామా తాత్విక జగతి నిరాజనములు నిరాజనములు. శబరి వేద భూమినిను స్వాగతించే. చాలా చక్కగా చెప్పారు సార్. అసలు నిజంగా మీరు చెప్తుంటేనే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఇవన్నీ. సార్ మీరు అయోధ్య ఏదైతే మనము అయోధ్య కోసం అందరం కష్టపడ్డామో ఒక టైంలో మీరు ఆ ఉద్యమానికి మీరు చాలా చేశారు అని మాకు తెలిసిన విషయం ఒక్కసారి తలుచు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని అనుకున్నప్పుడు పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు మాకు కూడా గజ శ్రీనివాస్ ఏం చేయగలడు, సేవ్ టెంపుల్స్ భారత్ ఏం చేయగలదు అని ఆలోచించినప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘంలో ఉన్నటువంటి మిత్రులందరినీ కలిసి అయ్యా నేను కొన్ని చోట్ల గజల్ ప్రోగ్రామ్స్ చేస్తాను, మీరు కూడా రండి, భక్తి గీతాలు పాడతాను, రామ మందిరం గురించి అవగాహన కలిగిస్తాను, మీరు రండి అనేస్తే వారు కూడా రావడము, అనేక మంది వేల మంది తరలి రావడము, అక్కడికక్కడే వారందరూ కూడా దేవాలయ నిర్మాణానికి నిధులు ఇవ్వడము, ఆ నిధులు నేరుగా ఆర్ఎస్ఎస్ వారికి దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతినిధులకే అందజేయడం జరిగింది. అలాగే పల్లెలో తిరిగాము, పట్టణాల్లో పల్లెల్లో తిరిగి నేను ఈ అవగాహన యాత్రలో పాల్గొనడము, నిధులు సేకరించడము జరిగింది. యాక్చువల్గా రేపు నేను అయోధ్యలో పాడాలి, కానీ నేను ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను చాలా తీరిక లేకుండా మన 11వ తారీఖు వరకు బిజీగా ఉండడం మూలన వారు ఫోన్ చేసే సమయానికి నేను వారు అనుకున్న రీతిలో నేను అక్కడ కళా ప్రదర్శన పాటలు పాడడానికి తగ్గ టోటల్ బ్యాండ్ ఒక 30-40 మంది బ్యాండ్ నా దగ్గర సిద్ధంగా లేకపోవడం, ఫ్లైట్స్ అన్ని దొరకపోవడము, దానివల్ల నేను ఇంకా మరి ఈ బ్యాండ్తో వెళ్ళలేకపోయాను. బట్ ఏదో ఎప్పుడైనా వెళ్ళి పాడచ్చు. నేను అయోధ్యలో సరయూ నది ఒడ్డున పాటలు పాడాను, ప్రోగ్రామ్స్ చేశాను. నాకు అయోధ్య అంతా ప్రతి స్థలం కూడా బాగా తెలుసు. సీతా సరోయి కానీ, భరత్ గడి కానీ, లక్ష్మణ్ గడి కానీ, దశరథ్ గడి కానీ ఇవన్నీ తిరిగిన వాడిని. అక్కడ మందిరం అక్కడ ఉన్నటువంటి స్థలం అంతా చూసిన వాడిని. నేను ఒక పాట పాడినప్పుడు గుండెలతో రాములోరి గుడి కట్టావు రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి, అందరం బయలుదేరాలి అయోధ్యకి. గుండెలతో రాములోరి గుడి కట్టావు రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి. ఆ గుండెలతో రాములోరి గుడి కట్టావు రండి, వడి వడిగా కదలండి, నడుం బిగించండి. చేయి చేయి కలపండి, జెండా ఎగరేయండి, చేయి చేయి కలపండి, జెండా ఎగరేయండి. ముసుగు వీడిపోయింది, పొద్దు మేలు కొలిగింది. గుండెలతో రాములోని గుడి కట్టావు రండి,
వడివడిగా కదలండి నడుం బిగించండి జై సియారాం జై సియారాం జై సియారాం జై సియారాం మన జయం అయోధ్యలో రామ మందిరం ఘన చరితకు వారసులం మనమందరం మన మనుషులం కాదు మనం ఆ చరిత్రకి వారసులు లెగసీ ఆఫ్ శ్రీరామ మన జయం అయోధ్యలో రామ మందిరం ఘన చరితకు వారసులం మనమందరం జాతికి జ్యోతిని చూపిన జానకీపతి నీతికి వెలుగై నిలిచిన నిగమ భారతి ఆ రాముడి ఆదర్శం మానవాళికి ఆ రాముడి ఆదర్శం మానవాళికి ఆడుగే ఆభరణం మన సంస్కృతికి ఆడుగే ఆభరణం మన సంస్కృతికి గుండెలతో రాములోని గుడి కట్టవురండి వడివడిగా కదలండి నడుం బిగించండి రామ జన్మభూమిపై పువ్వులు చల్లండి రామ మందిరానికి జేజేలు పలకండి గుండెలతో రాములోని గుడి కట్టవురండి వడివడిగా కదలండి నడుం బిగించండి జై సియారాం 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 అందరూ పాటని పాటలాగా పాడతారు, మీరు పాటతో పాటు మాట కలుపుతారు, ప్రతిదానికి అర్థం చెప్తారు. పాట పాడుతూనే ఎందుకు ఇంత ప్రత్యేకత, ఎందుకు మీరు పాట పాడుతూనే జనాలకు అర్థమయ్యేలాగా మాట రూపంలో కూడా వివరం ఇస్తారు. పాట పాడుతూనే ఇన్ ద సెన్స్ చాలా మంది పాట అయిపోయిన తర్వాత మీనింగ్ చెప్తూ ఉంటారు, అది వేరు. మీరు పాడుతూనే ఎందుకంటే అందరి యొక్క అర్థం చేసుకునే స్థితి ఎప్పుడు ఒకలాగా ఉండదు. నేను ఎందుకు ఇలా పాడుతున్నాను, ఎందుకోసం పాడుతున్నాను అని చెప్పడం కోసం కొంచెం మధ్య మధ్యలో వివరణిస్తుంటాను. నేను గజల్ ప్రోగ్రామ్స్ 10,000 పైన చేస్తుంటాను. 3 గిన్నెస్. ముఖ్యంగా మీకు తెలిసి మీ ప్రత్యేకత అనిపిస్తుంది సార్ మాకు అది, ఎందుకంటే ఎవరిలో లేని ప్రత్యేకత ఏమో అనిపిస్తుంది. అదే అందుకనే గజల్ శ్రీనివాస్ మామూలుగా పాట పాడుకుంటే నన్ను అంత సింగర్ అనేవారు. ఇప్పుడు నేను బేసిక్ గా నేను ఘంటసాల గారి లాగా, బాలసుబ్రహ్మణ్యం గారి లాగా, లతా మంగేష్కర్ లాగా, రఫీ గారి లాగా గొప్ప సింగర్ని కాదు నేను, కానీ గొప్ప పెర్ఫార్మర్ని. అందరూ పాట పాడతారు, నేను పాటని ప్రదర్శిస్తాను. ఈ పాట యొక్క భావం ఏమిటి, ఈ పాట యొక్క అనుభూతి ఏమిటి అన్నది నేను వివరణ ఇచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బేసిక్ గా జరిగేది అది గజల్ గానంలో. గజల్ శ్రీనివాస్ వ్యాఖ్యానం వల్ల, గజల్కి వ్యాఖ్యానం వల్ల మరింత అందం చేకూరుతుంది అనమాట. అది జరిగేది. నిజంగా మీరు చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి సార్. సత్యసాయి బాబా గారు అంటే నాకు చాలా అమితమైన ఇది, ఎందుకంటే చాలాసార్లు మీరు పుట్టపర్తిలో కూడా స్టే చేసి అక్కడ ప్రదర్శనలు ఇచ్చింది. ఇది కూడా ఎందుకు పుట్టపర్తి బాబా గారు అంటే కొన్ని విమర్శలు ఉన్న చాలా మందికి ఆయన అంటే అదొక రకమైన నమ్మకం, ఆయనే మా సర్వస్వం అని బతికిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి పుట్టపర్తి బాబా గారి మీద అంటే బాబా గారు అంటే మాకు చిన్నప్పుడు ఆబాల్య నుంచి కూడా పుట్టపర్తి సత్యసాయి బాబా గారు అంటే మాకు ప్రత్యక్ష దైవం. ఆయన నా బాల్యమే పొద్దున్న లేచి నగర సంకీర్తనకి వెళ్ళడం, సాయంత్రం భజన చేయడం, శని ఆదివారాలు అమ్మ అన్నం పొట్లాలు కట్టిస్తే ఎక్కడైతే అన్నార్థులు ఉంటారో వాళ్ళకి పట్టుకెళ్ళి అన్నం ప్యాకెట్లు ఇవ్వడం, ఇవంతా చేస్తుండేవాళ్ళం. బేసిక్గా భగవంతుడు అంటే శంకుచక్ర గదా పద్మాలతో ఉన్నవాడని కాదు, మన ఊహ అది. శ్రీరామచంద్రుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన జీవించిన కాలంలో శ్రీరామచంద్రుడు ధర్మాన్ని కాపాడాడు. ఆయనే ధర్మమూర్తే నిలిచాడు. ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత మూర్తి శ్రీరామచంద్రుడు. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి గౌరవం ఇచ్చాడు. జటాయు లాంటి వాడికి ఆయనే అంత్యక్రియలు చేశాడు. తన తండ్రి చనిపోతే దశరథుడికి అంత్యక్రియలు ఆయన చేయలే వెళ్ళి, కానీ జటాయుకి చేశాడు. ఎంత ధర్మమూర్తి అయితే చేస్తాడు అట్లాగా. సీతాన్వేషణలో ఎంతో ఆవేదన పడుతున్నా కూడా ఆ సమయంలో కూడా ఆ జటాయుకి అంత్యక్రియలు చేసి 12 రోజులు మైలు పట్టి యజ్ఞోపవీతం మార్చుకుని ఆ తర్వాత మళ్ళీ సీతాన్వేషణకి లంక వైపు బయలుదేరి వెళ్ళినవాడు శ్రీరామచంద్రుడు. ధర్మాన్ని కాపాడాడు. మరి సత్యసాయిబాబా గారు ఏం చేశారు అంటే, ఆయన మానవత్వాన్ని కాపాడడం కోసం ఎన్నో ఆసుపత్రులు నిర్మాణం చేసి, విద్యాలయాలు ఏర్పాటు చేసి, ఎక్కడైతే రాయలసీమలో మంచినీళ్ళు దొరకవో అటువంటి చోట్ల మంచినీళ్ళు సరఫరా చేసి,
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ప్రతిరోజు 47 48 మంది ప్రతిరోజు ఉచితంగా చికిత్సలు సర్జరీలు చేస్తున్నటువంటి గొప్ప సేవా మూర్తి. సేవయే భూమి మీద అవతారంగా వస్తే అది భగవాన్ సత్యసాయి బాబా గారు. ఇందులో ఒకటే కదా సార్ కామన్ పాయింట్ ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. శ్రీరాముడు చెప్పింది అదే. కానీ కొత్తగా ఇప్పుడు ఏమంటున్నారంటే మానవ సేవ మాధవ సేవ అంటే మనిషి గౌరవించుకుంటాడు కాదు, ప్రకృతి సేవే పరమాత్ముడి సేవ. ఈ రోజు ఎందుకంటే ప్రకృతి నుంచి ఇంత మనం తీసుకుంటూ ప్రకృతికి మనం పూజ చేయకపోవడం ఏంటి? కాబట్టి ప్రకృతి సేవే పరమాత్ముడి సేవ. మానవుడు కూడా ప్రకృతిలో భాగమే. కానీ మనిషికి సాయం చేసుకుంటే మొక్కలకి నీళ్ళు ఎవరు వస్తారు? మరి ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాం అనుకోండి, వాడితే ఏం పని ఉందిరా అందుకని స్నేహం చేద్దాం అనుకుంటారు. పల్లె ఇంకా స్వచ్ఛంగా ఉంటుంది. పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రేయసి లాంటిది. పల్లె రమ్మంటుంది, పట్నం తెమ్మంటుంది అన్నాం. పట్నంలో ఉంటే ఎంత తెచ్చినా సరిపోదు, కానీ పల్లె ఎప్పుడు రమ్మంటుంది. మీ ఏ అరుగు మీదకి వెళ్ళినా ఆప్యాయరా బాగున్నావేంటిరా, ఏంటిది ఏంటి విశేషాలు చక్కగా మాట్లాడతారు. వాడికి మళ్ళీ నుంచి ఏం ఆశించడు, మనం వాడి నుంచి ఏం ఆశించం. కానీ పల్లె హాయిగా ఉంటుంది. పల్లెలో ఉన్నటువంటి స్వచ్ఛమైన విషయం ఇంకా అందుకని నేను ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం, రామనవమి పందిరిలో నాటకాల సందడిలో ఒక్కసారి ఊరు పోయిరా పందిరిలో అల్లరి పిల్లల కోసం, ఏటిగట్టు సరదాలు పాట మీద పగ్గాలు ఒక్కసారి ఊరు పోయిరా చిన్ననాటి మనసుల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఆ పొలాల కోసం, చలి మంటల కోసం, ఆ ఏరుల కోసం, ఆ కోవెల కోసం, ఆ వెన్నెల కోసం, ఆ సిగ్గుల కోసం. చూసారా సార్, చెప్పానుగా మీలో ప్రత్యేకత ఏదైనా ఉందంటే ముఖ్యంగా ఇదే సార్. మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా పొద్దున్న లేపితే మా అమ్మని విసుక్కుంటాను నేను జనరల్లీ సార్. అమ్మాయిలు అందరూ కూడా అలా ఉంటారో ఏమో నాకు తెలీదు, కానీ మీ పాట విన్న తర్వాత తల్లిదండ్రుల మీద భక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. ఎందుకంటే మీ పాటలోనూ అది ఉంటుంది, మీరు చెప్పే విధానంలో కూడా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలనేది ముఖ్యంగా యువతకి మీరు చెప్తే ఖచ్చితంగా మార్పు వస్తుందేమో అనిపిస్తుంది. అలా అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నేను లిటరల్లీ విసుక్కోవాలంటే కూడా ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకుంటే మీ మాట గుర్తొస్తుంది. ఒక్కసారి ఆ పాట పాడండి, అలాగే దాని గురించి చెప్పండి సార్. ఇవాళ ఖచ్చితంగా ప్రతి యువతకి ఆ విషయం తెలియాలి. నేను పెద్దగా ఏ పండుగలు జరుపుకోను. నేను జరుపుకునే పండుగ మా అమ్మగారి పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తారీఖు. ఆ పాలకొల్లు వెళ్ళిపోతాను. ఆ రోజు నా బాల్య మిత్రులందరూ వస్తారు, మేము అందరం కలిసి ఉంటాం. బేసిక్గా ఏంటంటే మా గురుగారు నారాయణ రెడ్డి గారు అన్నారు, అమ్మ ఒకవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. అంటే మనం ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోతామంటే అమ్మ నాన్నలు ఎప్పుడైతే మనకు కనుమరుగైపోతారో జీవితంలో అప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోతాం. అమ్మ నాన్నలు ఉన్నంతకాలం మన చిన్నపిల్లలనే. మన బాబాయిలు, మన మామయ్యలు, మన బామ్మలు, అమ్మమ్మలు ఉన్నంతకాలం మనకు 60 ఏళ్ళు రానివ్వండి, 70 ఏళ్ళు రానివ్వండి, చిన్నపిల్లలే. వాళ్ళ దృష్టిలో మనం చిన్నప్పుడు ఎలా చూసారో అలాగే చూస్తారు. అందుకనే నేను చెప్తుంటాను, ఈ అమ్మ ప్రేమ గురించి ఏం చెప్పాలి? ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు, ఆకాశం చిన్నదిలే అమ్మ విలువ కొలిచేందుకు, కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది. కడుపులో ఇలా పడగానే మరి తన ఊపిరి పీల్చుకుంటే ఆ ఊపిరి మనం కూడా పీల్చుకున్నాం లోపల. ఆ ఊపిరి మనకు కూడా ఇచ్చింది. కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది, భాషలన్నీ చాలవులే
అమ్మ ప్రేమ తెలిపేందుకు భాషలెన్ని చాలవులే, అమ్మ ప్రేమ తెలిపేందుకు జన్మమొకటి చాలదులే, ఆ రుణమే తీర్చేందుకు. ఆకాశం చిన్నదిలే, అమ్మ విలువ కొలిచేందుకు. అమ్మ గురించి ఎన్ని పాడినా అది ఎప్పుడు ఇన్కంప్లీటే. అలాగే నేను అనేక గజల్ శ్రీనివాస్ ఎక్కువ బంధాల మీద అనుబంధాల మీదే పాడతాను. మనసుల్ని కదిలిస్తాడు ఫస్ట్, అందరినీ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునేలాగా ఖచ్చితంగా చేస్తారు గజల్ శ్రీనివాసరావు గారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా సార్, ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఇలాంటి పాటలు విన్న ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో చుక్క రావడం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి మనిషి ఒక మనసే, వెళ్ళి పలకరించు. ఎలా పలకరించాలి? అందరు వెళ్ళి హలో అని అనలేను కదా, కానీ ఒక మంచి గజల్ తయారు చేసి నేను పాడాను అనుకోండి, ఆ పాట వెళ్ళి వాళ్ళని పలకరిస్తుంది. వాడు మనిషే, వాడికి బంధాలు అనుబంధాలు అన్నీ ఉంటాయండి. మనం మన ఇంట్లో ఉండము, మన వాడు ఎదురు చూపుల్లో ఉంటాం. మీరు ఇక్కడ వచ్చారు, ఎప్పుడు వస్తారా ఇంటికని మీ ఇంట్లో సభ్యులందరూ ఎదురు చూస్తారు. అది ఒక జ్ఞాపిక మాత్రమే. నేను ఇక్కడ ఖైరతాబాద్లో ఈ ఒక కబీర్ నివాస్ అనే ఫ్లాట్స్లో ఉంటాను, అపార్ట్మెంట్లో, 3 bedroom అపార్ట్మెంట్. కానీ నా భార్య బిడ్డలకు మంచి పెద్ద ఇల్లు కట్టాను నేను, బ్యూటిఫుల్ హౌస్. ఆ ఇల్లు గృహప్రవేశం కూడా చేసేసాం, అయిపోయింది ఫంక్షన్. ఇల్లు సందేశాలు వెళ్ళిపోదాం అన్నా, కానీ నా భార్య బిడ్డ ఊరుకోలేదు, ఈ ఫ్లాట్లోనే ఉండాలి అతను. దేనికన్నా నువ్వు మామూలుగా ఇల్లు కట్టుకున్నావు సరే వదిలేసాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. కానీ ఇంట్లో జ్ఞాపకాలు ఉన్నాయి. ఫస్ట్ టైం నాన్నని పిలిచాను ఇంట్లో, ఇల్లు వదిలి ఎలా రమ్మంటాం. ఇంట్లో నుంచే ఫస్ట్ టైం నన్ను బడికి తీసుకెళ్ళాం, ఇల్లు నన్ను వదిలి ఎట్లా రమ్మనమంటాం. ఇంట్లో నేను క్రాల్ చేశాను, ఇక్కడ పాకుతున్న దగ్గరికి వచ్చాను, ఎన్నో ఆటలు నీ గుండెల మీద ఆడుతున్నాను. ఈ ఇల్లు నాకు మ్యూజియం అయిపోవాలా నాన్న, ఈ ఇల్లు మ్యూజిక్లో ఉండాలి కానీ మ్యూజియం ఎందుకు కావాలి, ఇల్లు వదిలి వెళ్ళదు నాన్న. కాబట్టి ఆ ఇల్లు మనం గెస్ట్ హౌస్ కింద వాడుకుందాం. ఇల్లు వదిలి మన ఈ 3 గదుల్లో మన ముగ్గురు ఉంటాం కదా, ఇక్కడ ఉందాం, ఇల్లు గదిలే వెళ్ళద్దు. సార్, ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని విషయానికి వస్తే, ఇవాళ అయోధ్యని మనం అందరం ఎంత అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలాగే చెప్పుకోవాలి. దీనికి రాజకీయ ఈ పూత పూసి దాని రాజకీయ కోణంగా మార్చి చేస్తున్న పరిస్థితి. సనాతన ధర్మం అనే ముడిలో పుట్టాం మనం అందరం. సనాతన ధర్మం అంటే పెద్ద హ్యూజ్ మతం ఏమి కాదు. హిందూ దేశంలో ఒక జీవన విధానం ఉంటుంది. మీకు విషయం చెప్పాలి, నేను పాకిస్తాన్ వెళ్తే, నేను నడిచేదాన్ని పాకిస్తాన్, తెలుసో తెలీదు మీకు? తెలుసు సార్. అక్కడ నన్ను ఏమడుతుంది, ఆప్ హిందుస్థాన్ సే క్యా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను అనుకోండి, ఆప్ హిందుస్థాన్ సే హేనా, ఇండియా అన్నారు, భారత్ కూడా అన్నారు, ఆప్ హిందుస్థాన్ సే హేనా, యా మే హిందుస్థాన్ సే భారత్ సే హూ అని చెప్తాను నేను. ఇండియా అని అనరండి అసలు, ఎక్కడ కూడా అనరు. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అంటారు, కానీ ఏషియన్ కంట్రీస్లో ఆ హిందుస్థాన్ సే హిందుస్థాన్ సే హిందుస్థాన్ సే, తజికిస్తాన్ వెళ్ళండి, కిర్గిస్తాన్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే అప్పుడు హిందుస్థాన్ సేనా అంటారు. అంటే మనం దైవాన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు కొంతమంది, కానీ భారతదేశంలో అందరూ కూడా సనాతన ధర్మం ఒడిలో పుట్టినవాళ్ళు. రాముడు అనే ఒక మహా చక్రవర్తి, ఈ దేశాన్ని సమదర్శనంతో పరిపాలించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఇవాళ గుడి కడుతుంటే, మందిరం కడుతుంటే అది అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ రాజకీయ పార్టీలో నేను మాట్లాడతాను, కాంగ్రెస్ పార్టీ ఉంది, అందులో చాలా మంది హిందువులు ఉంటారు. ఇందిరాగాంధీ గారిని ఇష్టపడేవాడు, వాళ్ళు దేవుడు పూజిస్తారు కదా, వాళ్ళు వెళ్తారు రామ మందిరం. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్ళరా? లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో చాలా మంది రామ భక్తులు ఉంటారు కదా. అలాగే ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఉండొచ్చు, జనసేన పార్టీ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, మరి అందులో భక్తులు ఉంటారు కదా. మరి ఏ డిఎంకేలో పనిచేసేవాళ్ళు, డిఎంకేలో పనిచేసేవాళ్ళు కూడా ఈరోజు మందిరాలకు వెళ్తున్నారు కదా, మధురైలో కానీ, ట్రిచిలో కానీ, తిరువన్నామలలో కానీ. కాబట్టి మనం అందరం కూడా రామ మందిర నిర్మాణానికి మనం అందరం జేజేలు పలకాలి. రామ మందిరం మీద మనం అందరం కూడా పూలు చల్లాలి. ఇది సమయం, ఇది అందరం కూడా రామ మందిరాన్ని, ఈ నిర్మాణాన్ని, బాలరాముడి యొక్క ప్రవేశాన్ని కూడా మనం అందరం కూడా హర్షించాల్సినటువంటి సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలాసార్లు చెప్పారు, నేను హిందువుని, అలాగే ముఖ్యంగా బ్రాహ్మణ్ణి, నేను ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మనిషిని అని చాలాసార్లు చెప్పారు. కానీ ఇవాళ జరుగుతున్న వీటిలో కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కడైనా కించపరిచినప్పుడు గజల్ శ్రీనివాస్ గారు గళం ఎత్తమంటే
ఆయన నోట్లోంచి వచ్చే పాట మాట ఎలా ఉంటుందో ఒక్కసారి నేను వినాలని. అంటే ఇప్పుడు మీరు గ్రామ దేవతల దేవాలయానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ అర్చకులు వేరే కులాల వాళ్ళు ఉంటారు. అర్చకుడిని, బ్రాహ్మణ్ణి, పురోహితుల్ని అవమానించడం అనేది తప్పు. ఇది ఏ మాధ్యమంలో కూడా రాకూడదు. అది వాడు మనుషులే, వాళ్ళకి కూడా కామ, క్రోధం, లోభ, మద మాత్సర్యాలు ఉంటాయి. వాడు తప్పు చేస్తే వాడు శిక్షార్హులే. తప్పున్న వాళ్ళని సమాజంలో మనం వాళ్ళని గౌరవించకూడదు. కానీ పూర్తి సమాజంలో ఒక అర్చక వ్యవస్థ కానీ, పురోహిత వ్యవస్థ కానీ, బ్రాహ్మణ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వారి భద్రత కోసము, వారి రక్షణ కోసం గజ శ్రీనివాస్ అవసరమైతే మేము గడవెక్కుతాం సేవ్ టెంపుల్స్ భారత్ నుంచి. బేసిక్గా హిందువు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హిందువు నువ్వైతే భరత భూమి నాదేనని గర్వించు, హిందువు నువ్వైతే ఈ నేల పవిత్రతను పాటించు, నీలోని దైవానికి గుర్తు కదా నుదుటి బొట్టు, హిందువు నువ్వైతే శౌర్యానికి తిలకమై గర్జించు, మానవాళి నమ్మకాల ఆనవాళ్ళు దేవళాలు, హిందువు నువ్వైతే ధర్మానికి రక్షకుడై జీవించు. ప్రతి మనిషి ధర్మాన్ని, నేను హిందువుని అనే భావన కలిగితే ఏ అర్చకుడిని అవమానించరు, ఆవుని వధకు పంపించరు, కవేళాకి పంపించరు, మొక్క నాటుతాము, నదుల్ని కాపాడుతాము, కోనేరుని కాపాడుతాము, ఎవరు ఆకలితో ఉన్నాడికి అడిగి అన్నం పెడతాము హిందువైతే. ఇంకంతే, మనది ఫర్దర్గా రామరాజ్యమే నడుస్తుంది, రామరాజ్యమే నడబోతుంది. ఈ దేశానికి భారత్ అనేటువంటి దేశమే స్థిరనామం కావాలని నేను కోరుకుంటున్నా. ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా కోరుకుంటున్నా. నేను అందరినీ కూడా కోరుతున్నా. ఎందువల్లంటే మన మూలాలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక్కొక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల నమ్మకాల్లోకి వెళ్ళొచ్చు, నేను కాదన్నా. కానీ దూలాలు పట్టుకు వేలాడడం కాదు, మూలాలు పట్టుకుని వేలాడాలి. ఆ మూలాలే సనాతన ధర్మం. భారతదేశం, భరతుడు రాముడి యొక్క పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఆ రోజు స్థాపించినట్టు రామరాజ్యమే రామరాజ్యము. నేను రామరాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. భరతుడు రామరాజ్యం చేశాడు. ఆ భరతుడి పేరు ఇవాళ విస్తృతంగా మన భారతదేశానికి ఉంది. ముఖ్యంగా నేను రాజ్ న్యూస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రామ మందిర ఇవాళ రేపు ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి సమయంలో అసలు అంటే ఈ శుభ సందర్భంలో ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనేది శ్రీనివాస్ గారి మాటల నుంచి మీరు నిజంగా రాముడు ఆనందపడే పని చేయాలంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వృద్ధుల్ని గౌరవించండి, ఫస్ట్ పెద్దల్ని గౌరవించండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి పాద పూజ చేయండి, రేపు దీపాలు వెలిగించండి. మీ ఇంటి పక్కన అక్కడ కోనేరు కానీ, కాలువ కానీ, ఒక చెరువు కానీ, నది కానీ ఉంటే వెళ్ళి హారతి ఇవ్వండి. రేపు గోమాతకు పూజ చేయండి. ఎవరో ఒక్కరికైనా సరే అన్నం పెట్టండి. పొద్దున్నే లేచి ఆ సూర్య భగవానుడికి కాస్తంత నీళ్లు ఆరోగ్యం ఇవ్వండి, మొక్కకు నీళ్లు పోయండి. ఇంతకన్నా ఆనందం ఏముందండి? రాముడు కోరుకునేది ఇది. ఎక్కడా కూడా ఆకలితో ఎవరు ఉండకూడదు అనుకున్నాడు. ఎక్కడ చూసినా ప్రకృతి బ్రహ్మాండంగా ఉండాలనుకున్నాడు. నదులన్నీ స్వచ్ఛంగా ఉండేవి. ఎప్పుడు శీతాకాలం శీతాకాలంలో ఉండేది, వర్షాకాలం వర్షాకాలంలో ఉండేది, వేసవికాలం వేసవికాలంలో ఉండేది. రాముడి కాలంలో దానం ఇద్దామంటే ఎవడు దొరికేవాడు కాదు, దానం ఇద్దామంటే దొరికేవాడు కాదు. అది రామరాజ్యం అంటే. కాబట్టి అటువంటి రామరాజ్య స్థాపనకి అయోధ్య ఇక మనందరికీ ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చూసారు కదా ఎంత చక్కగా చెప్పారంటే శ్రీనివాసరావు గారి మాటలు విన్న ప్రతి ఒక్కరిలో నేను అన్నాను కదా, మాట పాట రెండూ ఉంటాయి ఆయన దగ్గర, ఒకటే కాదు, రెండిటితోనూ మనలో మార్పు తీసుకొస్తారు. ఇక పైనుంచి వచ్చేదంతా జరిగేది నడిచేదంతా రామరాజ్యమే అవుతుందని చాలా చక్కగా తెలియజేశారు ఆయన. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.